కిసాన్ వాణి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వినండి. సేంద్రియ వ్యవసాయంలో అనుభవాల గురించి రాజన్న సిరిసిల్ల వేములవాడ రైతు కూరగాయల శ్రీనివాస్ గారితో పరిచయం వింటారు. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మన కిసాన్ వాణి సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉంది. ఇక్కడ మనతో పాటు సేంద్రియ వ్యవసాయం చేస్తున్న కూరగాయల శ్రీనివాస్ గారు ఉన్నారు. మరి వారి అనుభవాల గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. శ్రీనివాస్ గారు, సాధారణంగా మనం చూస్తున్నాం ఇప్పుడు చాలామంది రైతులు సేంద్రియ వ్యవసాయం కాకుండా రసాయనిక వ్యవసాయం చేస్తున్నారు. మరి రసాయనిక వ్యవసాయం కాకుండా సేంద్రియ వ్యవసాయం చేయాలని మీ కోరిక ఎలా కలిగింది? మరి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారండి? నా వయసు 45 సంవత్సరాలు. నా 15వ ఏట నుంచి నేను ప్రత్యక్షంగా వ్యవసాయం చేస్తున్నాను. అంతకుముందు అంటే 10వ సంవత్సరం నుంచి నాన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ పరోక్షంగా ఒక 5 సంవత్సరాలు చేసిన తర్వాత ఇప్పుడు 30 సంవత్సరాలు, ఇంచుమించు 30 సంవత్సరాలు వ్యవసాయంలో అనుభవం ఉంది. కాకపోతే అప్పుడు కెమికల్ వ్యవసాయం చేసినాం. మనం న్యాచురల్ ఫార్మింగ్ మాత్రం 9 సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి. మనము మొదలు పెట్టడం ఎట్లా అంటే ఒక 20 గుంటల వరితో స్టార్ట్ చేసినాం. అప్పుడు ఎందుకు అని అంటే, నేను న్యాచురల్ ఫార్మింగ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అంటే, సైంటిఫిక్గా ప్రూవ్ చేయడం నాకు తెలియదు. కానీ నాకు 2008లో మ్యారేజ్ అయితే 2011లో షుగర్ అటాక్ అయింది. అప్పటికి నేను వ్యవసాయం ఫీల్డ్ బంద్ చేసి బిజినెస్ ఫీల్డ్కి పోయినా ఒక 3-4 సంవత్సరాలు. అంటే వ్యవసాయం కొద్ది మొత్తంలో చేసుకుంటూ ట్రాక్టరు అవన్నీ నడిపించి బిజినెస్ ఫీల్డ్కి పోయినా. షుగర్ అటాక్ అయింది. చాలా బాధపడ్డాం నేను, మా భార్య. కానీ ఏంటంటే ఇంత చిన్న వయసులో షుగర్ వస్తే రేపు ఎట్లా పరిస్థితి, రాబోయే రోజులు ఎట్లా అని బాగా బాధపడ్డాం. అప్పుడు ఏం చేసినామంటే హోమియో, సరే ఇండ్లేమన్నా రిజల్ట్ ఉంటుంది. అప్పటి నుంచే నాకు ఆయుర్వేదం మీద కొంచెం నమ్మకం. సరే ఇండ్లేమన్నా మనకు హోమియోలో రిజల్ట్ ఉంటుంది కావచ్చు అని 2 సంవత్సరాలు వాడినా. రిజల్ట్ రాలే. బట్ ఏ దేవుడు నాకు బుద్ధి ఇచ్చో తెలియదు. కానీ నాకు మన రాజీవ్ దీక్షిత్ గారి వీడియోలు, సరే ఫోన్ చూస్తుండగా తన వీడియో నాకు తెలిసింది. ఆవు మూత్రము అనేది, గోవర్క్ అనేది సర్వరోగ నివారణ అని తన మాటల ద్వారా విని దాదాపు 6 నెలలు అంటే నా రెగ్యులర్గా షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటూ డైట్ మెయింటైన్ చేసుకుంటూ 6 బాటిళ్ళు గోవర్క్ రోజు పొద్దున లేవడం, ఒక 2 మూతలు అంటే 20 ml to 30 ml వరకు మనం తీసుకోవడం. మళ్ళీ డైట్ అంతా సేమ్ యథావిధి. అప్పుడు నేను ఏ ఆయుర్వేదం వల్లే ఏది వాడలే, ఏది తెలియదు. డైట్ మెయింటైన్ చేసుకుంటూ గోవర్క్ తాగిన. నాకు షుగర్ అనేది 500 mg ట్యాబ్లెట్ రాసిన డాక్టరు, ఇప్పుడు నేను స్వీట్ పెట్టినా తింటా, మీరు షుగర్కి సంబంధించింది ఏది పెట్టినా తింటా, మీకు నచ్చిన ఏ హాస్పిటల్కి రమ్మన్నా వస్తా, నాకు షుగర్ టెస్ట్ చేయండి, షుగర్ ఉంటే మీరు నేను దేనికంటే దానికి ఒప్పుకుంటా. బట్ నేను ఈ న్యాచురల్ ఫార్మింగ్కి రావడానికి మొదటి మెట్టది ఏదంటే, నా ఆరోగ్యం ఒక గోమాత ద్వారా, అంటే ఆమె పంచితం గోమూత్రం ద్వారా నాకు ఆరోగ్యం కుదురపడ్డది. కనుక సరే ఈ రకంగా వ్యవసాయం చేస్తే ఎట్లుంటుంది. అప్పటికి పాలేకర్ వ్యవసాయం నడుస్తుంది. ఇది న్యాచురల్ ఫార్మింగ్ అనేది కొద్ది మన రాష్ట్రం, మన తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడనే, అంత ప్రాచుర్యం లేదు, అక్కడక్కడనే ఉంది. అప్పుడు ఏం చేసిన అంటే, సరే ఇంత మంచిగా ఉంది కదా, మనం మందులు వేయకుండా మనం తిందామని ఇప్పుడు మనం నిలబడ్డ ప్లేస్లో, ఈ ప్లేస్లో ఆర్ఎన్ఆర్ వేసుకున్నప్పుడు, నాటు విత్తనం కూడా కాదు, ఆర్ఎన్ఆర్ సన్న రకం మనకు సరే షుగర్ లెవెల్, గ్లైకోమెట్ ఇండక్షన్ తక్కువ ఉంటుంది కనుక మనకు 2 రకాలు ఉపయోగపడుతుందని దీన్ని వేసుకున్నా. అప్పుడు స్టార్ట్ అయింది నా న్యాచురల్ ఫార్మింగ్ అనేది. అంతకుముందే గోవుతోని మనకు అటాచ్మెంట్, ఆవును రక్షించాలి అనేది, అప్పుడు మనము ఈ యొక్క ఆమెతోని మనకు మంచి లాభం జరిగింది అనేది. బట్ ఇది నేను సైంటిఫిక్గా మాత్రం ప్రూవ్ చేయలేను. నా సొంతంగా మాత్రం నా అనుభవం ఇది. నా అనుభవం తర్వాత నా కొలీగ్స్కి అందరికీ కూడా నేను ఇట్లా చేయడం వల్ల మనకు మంచి జరుగుతుందని, వాళ్ళ ఆరోగ్యం కూడా మంచి చేసింది అవుతుంది. బట్ నేను ఇది ప్రూవ్ చేయి అంటే నాకు అంత స్తోమత లేదు. 100% మాత్రం నిజం.
షుగర్ కంట్రోల్ అయింది అనేది మాత్రం నిజం. అప్పుడు స్టార్ట్ అయింది నా ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేయడం అనేది. ఆ రకంగా ఫస్ట్ ఒక 20 గుంటలతో స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం నాకు 8 ఎకరాలు కంప్లీట్ చేసిన కంప్లీట్గా. అంటే అప్పుడు దుందుడుకుతానం, అంటే ఎట్లా అంటే నాతో పాటుగా ఇంకో 10 మంది వాళ్ళని ఈ రోగాల నుంచి కాపాడాలని చెప్పి అప్పుడు నవారా, రెడ్ రేస్ కులాకర్, కాలబట్టి, మణిపూర్ బ్లాక్, బర్మా బ్లాక్, ప్లస్ మాపిల్లే సాంబా, సిద్ధసన్నాలు, మళ్ళా ఈ మైసూర్ మల్లిక, ఇవి 2 తెలుపు సన్న రకాలు మీడియం వెరైటీస్. ఇవన్నీ వేసినాక మార్కెట్ అనేది సరే పండించినాం, ఏదో కష్టపడి అటో ఇటో పండించినాం. ఇప్పుడు మనకి ఎంతనంటే ఎకరానికి కులాకర్ అయితే 4 నుంచి 5 క్వింటాలు వచ్చింది వడ్లు. నవారా కూడా అంతే వచ్చింది. కాలబట్టి ఎకరం వేస్తే 4 బస్తాలు వచ్చింది. సరే ఇవన్నీ వేస్ట్ చేసుకుంటూ మార్కెట్కి వచ్చేటప్పటికి నరకంగా అనిపించింది. ఎర్ర బియ్యం తినమంటే ఎవరు తినమంటారు, నల్ల బియ్యం తినమంటే ఎవరు తినమంటారు. సరే అని ఎట్లా చేసి ఆ సంవత్సరం 2 పంటలు మనం బాగా దెబ్బతిన్నాం. దాని తర్వాత మనం స్టెప్ ఏం తీసుకున్నామంటే ఎవరైతే ఏది తినాలనుకుంటున్నారో దాన్ని మనం నేచురల్గా పండించేయాలి. సన్న బియ్యంకు ఇప్పుడు దాదాపుగా మనం అందరూ సన్న బియ్యంకు అలవాటయ్యారు. మనం ఏం చేయాలి, దాన్ని గో ఆధారితంగా మనం అంటే కెమికల్ వేయకుండా, పద్ధతి ఏదైనా పర్లేదు బట్ మందులు మాత్రం వాడద్దు, ఫెర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ మనం వాడకుండా పండించి మనం ఇవ్వాలి. అప్పుడు మనము 10 రూపాయలు సంపాదించుకుంటాం, మనం ఇచ్చిన వాళ్ళకి ఆరోగ్యం అవుతుందని చెప్పి అప్పుడు చింతలూరు సన్నాలని ఒక తెలుపు వెరైటీ, ప్లస్ కుజపటాలి అనే ఒక తెలుపు సన్న వెరైటీ, రెడ్లో నవారా, ఇంకొకటి కృష్ణవేరి నలుపు, ఇవి 4 మెయింటైన్ చేసుకుంటూ వచ్చినాం. అప్పుడు ఏమైందంటే దాన్ని నా కస్టమర్లు ఇప్పటికి కూడా కొందరు ఏమంటారంటే ఫస్ట్ బ్రౌన్ ఇచ్చిన, వైట్ కూడా తినలేకపోయారు. వాళ్ళని ఏంటంటే 40% పాలిష్ ఫస్ట్ తీసేసి తర్వాత 70, తర్వాత 30, ఇప్పుడు ఏంటంటే లైట్ తీసేయనట్టుగా పాలిష్ చేస్తే కూడా ఇవే బాగున్నాయని మేము ఇవే తింటామనే స్టేజ్కి వాళ్ళని తీసుకొచ్చినాం. వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుంది, నాకు ఆర్థికంగా నేను బాగుపడుతున్నా. ఈ రకంగా వాళ్ళని తీసుకొచ్చి ఉన్న రైస్ మందం నెలకొకసారి వాళ్ళకి పట్టించి, నెలకొకసారి పురుగు పట్టకుండా నెలకొకసారి మిల్లింగ్ చేస్తా. వాళ్ళకు ఎవరికి ఎంత అవసరమో అంతా ఇచ్చేస్తూ ఉంటాను అన్నట్టు రైస్. మరి శ్రీనివాస్ గారు, మీరు వరితో పాటు ఇంకా ఏ పంటలు సాగు చేస్తున్నారు? ఇక్కడ మనం చూస్తే కూరగాయల పంటలు కనిపిస్తున్నాయి, అదేవిధంగా పండ్లు కనిపిస్తున్నాయి కదండి. మరి ఏ రకాలు సాగు చేస్తున్నారు? మరి నేల తయారీ విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పటి వరకు నేను 9 సంవత్సరాల నుంచి చేసిన నా దాంట్లో సేంద్రియ కర్బనం అయితే 100% పెరిగిందని నేను కూడా నమ్మకం లేను. బట్ నేనేం చేస్తానంటే ఘనజీవాంతంతో పాటుగా పేడ ఎక్కువ తీస్తా. ఆవుల పేడ కానీ మనకు గేదెలు ఏది దొరుకుతుందో ఎక్కువ ఇస్తా. ఫస్ట్ స్టెప్ అది. రెండో స్టెప్ జీవామృతం అనేది ఎక్కువ ఇచ్చుకుంటూ పోతాం. మనకు పాలెక్క చెప్పింది ఏంటంటే ఎకరానికి 200 లీటర్లు, అది 15 రోజులకు ఒకసారి అని చెప్తున్నాడు. అది కాకుండా మనం ఇంకా ఎక్కువ మొత్తంలో ఇవ్వడం. ఈ జీవామృతంతో పాటుగా పల్లిపిండి వేసుకుంటాం మనం నాటేసేటప్పుడు కానీ, లేదు గ్రోత్ ప్రమోటర్ కింద ఇవి పంట ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు పల్లి చెక్క, నూనె తీయంగా మిగిలిన చెక్కను మనం ఉపయోగించుకుంటాం. అట్లే మనం ఇప్పుడు మొలకల ద్రావణం ఇస్తాం. మొలకలు అని అంటే దీంట్లో మాత్రం ఒక పాలేకర్ సిస్టమ్ని నేనేమి పాలేకర్ ఉపయోగిస్తా, సివిఆర్ మెథడ్ ఉపయోగిస్తా. అలాగే మన పురాతనమైనది వృక్షాయుర్వేదం ఉంది. వృక్షాయుర్వేదంలో నాకు తెలిసినవి కొన్ని, వాటిని నేను ఫస్ట్ ప్రాక్టికల్ చేసుకుంటూ వాటిని ఎక్కువ ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే ఫిష్ అమినో యాసిడ్ అనేది తయారు చేసుకుంటాం. అది వృక్షాయుర్వేదంకి సంబంధించింది. దాంట్లో కునపజలం అని ఒకటి తయారు చేసుకుంటాం అన్నట్టుగా. మాంసంతో కునపజలం అని మాంసంతో తయారు చేసుకునే మందు ఉంటుంది. ఇటువంటివి కూడా కొన్ని ఉపయోగించుకొని చెట్టుకు ఏ టైంలో ఏది అవసరమో, ఇప్పుడు మనకు న్యూట్రిషన్స్ కావాలంటే 100% 3-4 డేస్కి ఒకసారి మొలకల ద్రావణం ఇచ్చుకుంటూ వస్తాం. సరే నైట్రోజన్ కానప్పుడు కిందికి జీవామృతం ఇచ్చుకుంటూ పైకి జీవామృతంతో పాటుగా పుల్లడి మజ్జిగ స్ప్రే చేసుకోవడం. ఇట్లా స్టెప్ బై స్టెప్, అంటే ఒకటి దాంతో ఇంకొకటి. మళ్ళీ రెండోది ఏంటంటే మనము పైపాటు పంటలకు వచ్చినప్పుడు ఒకే పంటలు అస్సలు వేయద్దు. ఇప్పుడు మీరు చూసే కూరగాయల బీర ఉంది, పెసర ఉంది, మక్క ఉంది, బెండ ఉంది, బంతి ఉంది, చిక్కుడు ఉంది, దొండ ఉంది, టమాటా ఉంది. అంటే ఇక్కడ ఏమైందంటే భూమిలో మన వ్యవసాయం మెయిన్గా జీవ బ్యాక్టీరియా వాటిని అంటాం కదా, అవిటితో నడుస్తుంది. అంటే ఇప్పుడు మీకు ఏంటంటే మొక్కకు నైట్రోజన్ కావాలంటే అజిటోబ్యాక్టీరియా అనే ఒక బ్యాక్టీరియా భూమిలో ఉన్న నత్రజనిని కరిగించి మొక్కకు యూరియా కింద మనకు మొక్కకు అందిస్తుంది. అటువంటి బ్యాక్టీరియా భూమిలో రావాలి. అది ఎక్కడ దొరుకుతుంది?
మనం పెసరి కానీ జనుము కానీ జీలుగు కానీ వేసినప్పుడు వేర్లకు బొడిపెలు లెక్క కనిపిస్తాయా, అందులో మొత్తం అదే బ్యాక్టీరియా ఉంటుంది. అంటే మనం ఒక చెట్టు పక్క ఉంటే ఒక పెసర మొక్క కానీ మినుము మొక్క కానీ అలసంద కానీ జీలుగ కానీ ఇవి వేసినప్పుడు ఇక్కడున్న బ్యాక్టీరియా దీనికి ఉపయోగపడుతుంది, దీని బ్యాక్టీరియా దానికి ఉపయోగపడుతుంది. మనం ఎట్లా ఒకరము సహాయం చేసుకుంటామో వాటికి అవే సహాయం చేసుకుని గ్రోత్ ప్రమోటర్ కింద అవి ఉపయోగపడతాయి అన్నట్టు. ఇట్లా పాస్పో బ్యాక్టీరియా, మన పొటాష్ కరిగించే బ్యాక్టీరియా, వీటన్నిటిని ఏ చెట్టులో మనకి ఇవి దొరుకుతాయి. ఉదాహరణకు మనకి ఏమిటంటే నేను జీవామృతం తయారు చేస్తుంటా కదా, పొటాష్ కావాలి. జీవామృతంలో ఏం చేస్తాం, మనకు అరటి చెట్లున్నాయి కదా, పొటాష్ దానిలో ఎక్కువ ఉంటుంది. అక్కడి నుంచి జీవామృతానికి మట్టి వేసుకుంటాం కదా, ఆ మట్టి తీసేసుకుంటాం. ఆ టైంలో అట్లా కొన్ని ఇప్పుడు ఒకసారి మనము మునగ చెట్టు కింద నుంచి ఇట్లా మట్టి తీసుకోవడము, మళ్ళీ మన చేనులదే ఇట్లా మనం తీసుకొని ఇవి వేసుకుంటాం. బట్ నీళ్ళకు అని అంటే 100% చెయ్యాలి, ఖచ్చితంగా రావాలి అని అనుకుంటే ఏ రైతుకైనా అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే, సపోజ్ ఒక 10 ఎకరాల భూమి ఉంది అనుకోండి, లేదు ఎకరం భూమి ఉంది, అందులో ఒక 5 గుంటల భూమిని కంప్లీట్ ఆ సంవత్సరం విడిచిపెట్టి దాంట్లో ఎంత పచ్చిరొట్ట వీలైతే అంత పచ్చిరొట్ట ఇది అదే అని చెప్పాను, గడ్డి వేసుకో, నువ్వు జనమే వేసుకో, జీలిగ వేసుకో, భూమికి ఎక్కువ సేంద్రియ పదార్థాన్ని మనం అందించడం ద్వారా అది ఒక సంవత్సరంలో మనకు న్యాచురల్గా కన్వర్ట్ అవుతుంది. లేదు అట్లా కాదు అనుకున్నప్పుడు ప్రతి సంవత్సరం పచ్చిరొట్ట వేసుకుంటూ, ఎరువులు వేసుకుంటూ, మన పేడ వేసుకుంటూ ఇట్లా డెవలప్ చేసుకుంటూ వస్తే కొంచెం టైం పడుతుంది. నువ్వు ఒకేసారి కావాలనుకున్నప్పుడు దాన్ని ఒక్కోసారి వదులు, ఒక సంవత్సరం విడిచిపెట్టి, బట్ ఆ సంవత్సరం కష్టపడాలి. వాళ్ళ ఏదో ఒకటి చేసుకుంటప్పుడు వస్తే నీకు 100% గ్రోత్ వస్తుంది. మరి మీరు పండిస్తున్న వరి కానివ్వండి, అయితే కూరగాయలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, వీటికి మార్కెటింగ్ ఏ విధంగా ఉంది? మరి దాంట్లో కష్ట నష్టాలు ఏ విధంగా ఉన్నాయి? అంటే సేంద్రియ వ్యవసాయానికి అదేవిధంగా రసాయన వ్యవసాయానికి గల తేడాగా మార్కెట్ విషయంలో మీరేం గమనించారు? మనము అంటే వాస్తవానికి ఇప్పుడు దీంట్లో మనం చెప్పాలంటే జనానికి ఫుడ్ హ్యాబిట్స్లో ఎట్లా అలవాటు అయిపోయారంటే, తెల్లది వాళ్ళకి అమృతం లెక్క కనిపిస్తుంది. సరే కలర్కి వచ్చేటప్పటికి ఇది ఏంది మాకు అంటే, నానుడు ఎట్లుందనంటే, నాలుకకు రుచి ఉన్నది కడుపుకు చెడు చేస్తుంది, నాలుకకి ఏదైతే రుచి ఉండదో కడుపుకు మంచి చేస్తుంది అని అంటారు. ఉదాహరణకి ఎట్లా అంటే, నవారా ఉంది, ఎరుపు బియ్యం. నేను నవారా పండియడానికి మొదటి కారణం ఏంటిదంటే, నేను కరీంనగర్ దగ్గర శ్రీకాంత్ దగ్గరికి పోయి ఫస్ట్ రైస్ తెచ్చుకున్నా. రైసు అంటే దానిలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది అన్నట్లు, అరే ఫైబర్ ఉంటే స్టమక్ కొంచెం క్లీన్ చేస్తుంది. మనము సహజంగా రోజు ట్యాబ్లెట్ వేసుకుంటారు మోషన్ ఫ్రీ లేక, సరే ఫైబర్ ఉండడం వల్ల మనకు అదైతే ప్లస్ అవుతుంది కదా అని చెప్పి రైస్ తెప్పించుకొని అవి తిన్నా. ఫస్ట్ స్టార్ట్ చేసిన రోజు నుంచి 10వ రోజు వరకు నా కడుపు ఎట్లా అంటే, దాదాపు 8 గంటలకు వాడు బాత్రూంలకు పోయినా కూడా వానికి పనిగా అంది, 5 గంటలకు లేపి నువ్వు బాత్రూంలోకి పోకపోతే నీకు ఇబ్బంది అవుతుంది అనే స్థాయికి తీసుకొస్తుంది. ఇటువంటి పంటలు మనము వేసినాం. అంటే మంచి చేయాలని ఆలోచన కొద్ది నేను నవారాతోని ఒక సిస్టంలో తినిపించి షుగర్ను కూడా కంట్రోల్ చేసిన. బట్ అది యాక్సెప్ట్ చేయలే, ఎందుకు నాలుకకు రుచి లేదు ఇట్లా అని చెప్పి మీకు ముందు చెప్పినట్టుగా. సరే ఇక మనము ఇదంతా కొంచెం కష్టం. దాదాపు 4 సంవత్సరాలు నేను ఈ 9 సంవత్సరాల పీరియడ్లో 1 సంవత్సరం మందం వేసుకున్నాం, 2వ సంవత్సరం కొంత వేసినాం, కానీ 3వ సంవత్సరం నుంచి 4 సంవత్సరాలు ప్రతి సంవత్సరం లాస్లో నడిపించిన. వడ్లు పారబోసిన, నవార మొత్తం పురుగు పట్టిన తర్వాత అంటే ఎవరు కొనక మనం అట్లే స్టోరేజ్ చేసి కొక్కు పట్టి పురుగు పట్టి అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ పొలంలో వారబోసిన. అటువంటి టైంలో కొద్ది రోజులు ఏడవాలనిపించింది. ఎవరి కోసం మాకు ఇది ఏం అవసరం, మేము ఎందుకు కష్టపడ్డు, ఎవరి కోసమో మేము ఎందుకు ఇంత అవస్థపడ్డు అనే అనిపించింది. కానీ ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఒక రైతుకి ఎట్లా అంటే ఒక వ్యసనం. ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఒక్కసారి వన్స్ టైం మైండ్లోకి వచ్చిందంటే ఇది పోయినా పర్లేదు నేను అదే చేయాలనే ఫీలింగ్లో ఉంటాం. ఆ టైం నుంచి మనం లాభాల బాట ఎట్లా నడిపించాలనే ఆలోచన కొద్ది అప్పుడు వచ్చింది నాకు. అంటే బుద్ధి వచ్చిందా జ్ఞానం వచ్చిందా ఎట్లా అనేది తెలియదు, కానీ అప్పుడు వచ్చింది. ఏది ఎవరైతే ఏది తింటారో అదే వండియాలి. నేను తినది నేను వండించి నేను లాస్ అవ్వడం ఎందుకని అప్పుడు వైట్ రైస్కి వచ్చిన. వైట్ రైస్ సన్నాలు, దాంట్లో నాటు వెరైటీ కుజపటాలి అనేది చింతలూరు సన్నాలు అనేది మనం తీసుకున్నాం. అప్పటి నుంచి మనం ఆ రైస్ ఇచ్చిన కొద్ది కొంచెం మెల్లమెల్లగా ఆన్లైన్ మార్కెట్ కానీ చిన్నగా మనము ఎక్కడొచ్చిన మన కొలీగ్స్ కానీ తీసుకుపోవడం, ఇది తిని చూడుర్రి, సరే ఇది మనం న్యాచురల్గా వండించింది, టేస్ట్ లేకపోతే తినకుర్రి అని చెప్పి ఇట్లా అలవాటు చేయడం. దానికి మాత్రం 5 నుంచి 6 సంవత్సరాలు విపరీతమైన కష్టపడ్డాను మార్కెట్ కోసం. ఆ పద్ధతిలో అప్పుడు ఈ తెల్ల బియ్యం టేస్ట్ చూసి ఓకే దానికి సాటిస్ఫాక్షన్ అయ్యి అప్పటి నుంచి మనకు మార్కెట్ అనేది పెరిగింది. ఈరోజు ఇప్పటి ఉన్న రోజులలో తెల్ల బియ్యం 100%
నాకు మార్కెట్ ఉంది. ఇక రెడ్ నవారా బ్లాక్ కానీ అవి అయితే ఏమిటంటే వానాకాలం బ్లాక్ వేసుకుంటా ఒక అరెకరం, ఎండాకాలం రెడ్ వేసుకుంటా ఒక అరెకరం, అరెకరం నుంచి ఎకరం మన అక్కడ మార్కెట్ ఎట్లుంది దాన్ని బట్టి. అట్లా మన మార్కెట్ అయితే ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకుపోయి చూపించి తినమని, తిన్న తర్వాత వాళ్ళని యాక్సెప్ట్ చేయించి మార్కెట్ నేను సొంతంగా మార్కెట్ని సంపాదించుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి 9వ సంవత్సరంలో మంచి మార్కెట్ అయితే వచ్చింది. రైతు సోదరులకు కూరగాయలు పండించే విషయంలో, అదేవిధంగా పండ్ల తోటలు పెంచే విషయంలో, ఇంకా వరిలో, అదేవిధంగా కషాయాలు తయారు చేసే విషయంలో ఏ సందేహాలను ఉంటే మరి శ్రీనివాస్ గారు మనకు అందుబాటులో ఉంటారు. మరి శ్రీనివాస్ గారు మీ ఫోన్ నెంబర్ తెలియజేస్తే రైతులు వాళ్ళ సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుంటారు కదండి. మీ నంబర్ చెప్పండి. తప్పకుండా. నా ఫోన్ నెంబర్ 8125691142. దయచేసి అందరికీ నేను తెలియజే విషయం ఏంటంటే, మెయిన్గా రైతుకు సాయంత్రం ఫ్రీ ఉంటాడు. మనం ఆ సాయంత్రం టైంలో నాకు ఫోన్ చేసినట్టయితే ఖచ్చితంగా నేను మీకు రెస్పాండ్ అవుతా. నాకు తెలిసిన విషయం ఖచ్చితంగా మీతో పంచుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తా. నాకు ఏ విషయం తెలిస్తే ఆ విషయం, మీకు తెలిసిన విషయం మీ దగ్గర నుంచి నేను తీసుకుంటా. ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో మీరు ఫోన్ చేస్తే మాత్రం నేను సమాధానం అయితే చెప్పగలుగుతా. మరి శ్రీనివాస్ గారి నంబర్ అండి 8125691142. మరి శ్రీనివాస్ గారు, మరి మీరు చెప్పిన విషయాలు మిగతా రైతు సోదరులు గమనించి కొద్ది మొత్తంలో అయినా మొదలుపెట్టి సేంద్రియ వ్యవసాయం వైపు ఆలోచిస్తారని ఆశిస్తూ మీ అనుభవాలు పంచుకున్నందుకు ఆకాశవాణి తరఫు నుండి, అదేవిధంగా రైతు సోదరుల తరఫు నుండి ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్. ఇంతవరకు మీరు సేంద్రియ వ్యవసాయంలో అనుభవాల గురించి రాజన్న సిరిసిల్ల వేములవాడ రైతు కూరగాయల శ్రీనివాస్ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. प्रधानमंत्री किसान मान धन योजना, मिलेगा पेंशन का सहारा, कृषक ना होगा बेसहारा, जुड़ेगा खुशियों से नाता, कटेगा सुख से बुढ़ापा, सुरक्षित होगा अन्नदाता, सुरक्षित होगा अन्नदाता। प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से 3,000 रूपए मासिक पेंशन होगी सुनिश्चित। 55 रूपए से 200 रूपए की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं। 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान। सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निशुल्क नामांकन कराएं। प्रधानमंत्री किसान मान धन योजना, अन्नदाता के परिश्रम को संबल, पेंशन से सुरक्षित उनका कर। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी। सूखा हो या बेमौसम की बरखा हो, कीड़ा लगे खेत में या दुविधा हो, बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई, फसल बीमित रहे कटाई के बाद भी भाई। हाँ, ऋणी या अऋणी अब हर किसान लाभ उठाए, एक मौसम एक दर है, सब किसान बीमा कराए, प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు. గత 3 రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రత 32 డిగ్రీల నుంచి 33 డిగ్రీల సెల్సియస్గా మరియు రాత్రి ఉష్ణోగ్రత 24 నుంచి 25 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణం కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 5 రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి ఉష్ణోగ్రత 27 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 24 నుంచి 25 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు. ఇక జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ఉద్యాన పంటల్లో చేపట్టవలసిన సేద్యపు పనుల గురించి బాపు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల ఉద్యాన శాఖ విభాగ సహాయ ఆచార్యులు కె భవ్యశ్రీ గారు అందించిన వివరాలు.
వానాకాలంలో అనగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉండే సమయంలో వర్షపాతం అధికంగా ఉండటంతో పాటు తేమ ఎక్కువగా ఉండడం వల్ల పంటలు విజయవంతంగా సాగించవచ్చు. అలాగే తోట పంటలు అంటే కాయగూరలు, పండ్ల తోటలు, పూలు మరియు మసాలా పంటలు ఇవన్నీ కూడా సాగు చేసుకోవచ్చు. వానాకాలంలో ముఖ్యంగా వర్షం ఆధారంగా సాగు చేయదగిన తోట పంటలు మరియు చీడపీడలకు తట్టుకోగలిగే మరియు తేమలో వృద్ధి చెందే లక్షణాలున్నవి ఈ పంటలను మనం సెలెక్ట్ చేసుకోవాలి. జూలై మాసంలో చేపట్టవలసిన ఉద్యాన పంటలలో సేద్యపు పనుల గురించి తెలుసుకుందాం. జూలై మాసంలో మామిడి తోటల్లో పాదులు, కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. వర్షాధారపు తోటల్లో పాదులకు మల్చింగ్ చేసి వర్షపు నీటిని పొదుపు చేసుకోవాలి. వర్షాలు పడినా పడకపోయినా మామిడి చెట్లు ఈ సమయంలో చిగుర్లు వేస్తాయి. చెట్లపై లేత ఆకులు కనిపిస్తూ ఉంటాయి. భవిష్యత్తులో సూక్ష్మధాతు లోపాలు రాకుండా ఉండడానికి చెట్లపై సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని లీటరు నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్తో పాటు 2.5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ మరియు 2 గ్రాముల కాపర్ సల్ఫేట్, 3 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్లను కలిపి పిచికారీ చేయాలి. అలాగే జామ పంటలో కొత్తగా తోట వేయాలనుకునే వారు ఈ మాసంలో నాటుకోవచ్చు. నేలంట్లు కానీ అంట్లు కానీ నాటుకోవచ్చు. పెద్ద చెట్లకు పాదులు వేసి 540 గ్రాముల యూరియా, 625 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 425 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను పాదులో వేసి నీరు పెట్టాలి. ఆకులు ఎరుపు రంగులోకి మారినప్పుడు భాస్వరం, పొటాష్, జింక్ సేంద్రియ పదార్థాల మిశ్రమ లోపాలుగా గుర్తించవచ్చు. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు వేసి ఈ లోపాలను నివారించవచ్చు. 4 గ్రాముల జింక్ సల్ఫేట్, 2 గ్రాముల బోరాల్ను 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. అరటి తోటలో ఈ మాసంలో పెద్ద పచ్చారటి, పొట్టి పచ్చారటి, సిగటోక ఆకుమచ్చ తెగులు ఉధృతిగా పెరిగే అవకాశం ఉంది. ట్రైడిమార్ఫ్ లేదా ప్రోపికొనజోల్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి చొప్పున కలిపి 20 రోజుల వ్యవధితో 2-3 సార్లు పిచికారీ చేసి నివారించుకోవచ్చు. తోటలో కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. నీరు నిలవకుండా మురుగునీటి కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే బత్తాయి, నిమ్మ పంటలలో జూలై మాసంలో కొత్త బత్తాయి, నిమ్మ తోటలను నాటుకునేవారు మొక్కలు నాటే ముందుగా అంటు మొక్కల వేర్లను లీటర్ నీటికి 1 గ్రాము కార్బెండిజిమ్ కలిపిన ద్రావణంలో 10 నుండి 15 నిమిషాల పాటు ఉంచాలి. లేత తోటల్లో 5 ఏళ్ల వరకు అంతర పంటలుగా మినుము, పెసర పంటలు పెంచుకోవచ్చు. పచ్చిరొట్ట ఎరువు పైరుగా 15 కిలోల జీలుగ విత్తనాలను చల్లుకోవచ్చు. ఈ మాసంలో కాయ రాలుటను నివారించుటకు 1.5 గ్రాములు 2,4-D, 100 గ్రాముల కార్బన్డిజిమ్, 1 కిలో యూరియాను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అంబే బహార్ పంట తీసుకునే తోటల్లో ఈ మాసంలో 180 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను ప్రతి చెట్టు పాదులో వేసి మట్టిలో బాగా కలపాలి. గజ్జి తెగులు నివారణకు 180 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మరియు 6 గ్రాముల స్ట్రెప్టోసైక్లిన్లను 60 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ద్రాక్ష పంటలో బూడిద తెగులు, పక్షి కన్ను తెగులు నివారణకు డైఫెన్కొనజోల్ 0.6 మిల్లీలీటర్లు లేదా ట్రెబ్యూకొనజోల్ 0.75 మిల్లీలీటర్ల లీటర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారీ చేయాలి. మజ్జిగ తెగులు నివారణకు మ్యాంకోజెబ్ మరియు ఫెనామడోన్ 2 గ్రాములను లీటర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. తోటలో మజ్జిగ తెగులు, బూడిదేతు తెగులు ఒకేసారి గమనించినట్లయితే అజాక్సిస్ట్రోబిన్ 0.5 మిల్లీలీటరు లేదా క్రిసోక్సిమ్ మిథైల్ 0.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. సపోటా పంటలో తోటను ఇరువైపులా దుక్కిదున్ని చెట్లకు పాదులు చేసి పెద్ద చెట్లకు 880 గ్రాముల యూరియా, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 750 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్లను చెట్టు మొదల నుండి 1.5 మీటర్ల దూరంలో పాదంతో సమంగా వేసి మట్టిలో కలపాలి. సీతాఫలం చెట్టు చుట్టూ పాదులు చేసి 1 కిలో ఆముదం పిండి, 250 గ్రాములు అజటోబ్యాక్టర్, 250 గ్రాముల యూరియా, 350 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 100 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్లు ఎరువులుగా వేసుకోవాలి. అలాగే కూరగాయల పంటలలో బెండ వర్షాకాలపు పంటను ఈ మాసాంతం వరకు విత్తుకోవచ్చు.
వర్షాకాలపు పంటకు సకాలంలో వర్షాలు రాకపోతే 7 నుండి 8 రోజులకు ఒకసారి నీటిని పెట్టాలి. ఎండు తెగులు వల్ల గింజలు మొలకెత్తినప్పుడు మొదట 15 రోజుల సమయంలోనే ఎండిపోయి చనిపోతాయి. దీని నివారణకు మొక్కల మొదళ్ల వద్ద కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి ద్రావణాన్ని పోయాలి. వేపపిండిని ఎకరాకు 100 కిలోల చొప్పున దుక్కిలో వేసుకోవాలి. వంగ పంటలో వర్షాకాలం నారును ఈ మాసంలో నాటుకోవచ్చు. నారును పీకటానికి వారం రోజుల ముందు 250 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 100 చదరపు మీటర్ల నారుమడికి వేయాలి. రసం పీల్చే పురుగులు ఆశించకుండా ఎకరాకు 10 కిలోల చొప్పున కార్బోఫ్యూరాన్ 3G గుళికలను నాటే ముందు వేసుకోవాలి. అలాగే టమాటా పంటలో పచ్చదోమ ఆకుల అడుగుభాగం నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకుల చివర్లలో పసుపచ్చగా మారి క్రమేపీ ఆకు అంతా ఎర్రబడి చివరగా ఆకులు ముడుచుకొని దోనెలలాగా కనిపిస్తాయి. దీని నివారణకు డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్ల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పందిరి కూరగాయలలో ఆనప, దోస, కాకర, బీర, దొండలను ఈ మాసం చివరి వరకు నాటుకోవచ్చు. ఈ మాసంలో బూజు తెగులు ఆశించే అవకాశం ఉండి మొదట్లో లేత ఆకుపచ్చ, ముదురు ఆకుపచ్చ కలిసి మొజాయిక్ వలె కనిపిస్తుంది. తర్వాత ఆకుల పైభాగాన పసుపు రంగు మచ్చలు, అడుగు భాగాన ఊదా రంగు మచ్చలు, బూజు వంటి పదార్థం ఏర్పడుతుంది. ఆకులు పండుబారి ఎండిపోతాయి. దీని నివారణకు మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా మెటలాక్సిల్ MZ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కరివేపాకు కొత్తగా మొక్కలను ఈ మాసంలో నాటుకోవచ్చు. పొలుసు పురుగులు కాండంపై చేరి రసాన్ని పీలుస్తాయి. మొక్క పెరుగుదల తగ్గిపోతుంది. దీని నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పిచికారీ చేసిన తర్వాత 10 రోజుల వ్యవధి ఇచ్చి ఆకులను కోయాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు 1 గ్రామ్ కార్బండిజం మందు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే అల్లం ఈ మాసంలో ఫిల్లోస్టికా ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉండి ప్రారంభ దశలో ఆకులపై అండాకారంలో లేదా నిర్ణీత ఆకారంలో లేదా నీటిని పీల్చుకున్నట్లుగా ఉండే మచ్చలు ఏర్పడతాయి. తరువాత మచ్చల యొక్క అంచులు ముదుర గోధుమ రంగులో కలిగి ఉండి మధ్య భాగము పసుపు రంగులోకి మారును. దీనిని నివారణకు లీటర్ నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాముల చొప్పున కలిపి మొక్కలు బాగా తడిచేలాగా పిచికారీ చేయాలి. అశ్వగంధ, కలబంద వంటి ఔషధ మొక్కలను కూడా ఈ మాసం చివరిలో నాటుకోవచ్చు. ఇంతవరకు మీరు ఉద్యాన పంటల్లో చేపట్టవలసిన సేద్యపు పనుల గురించి బాబు జగ్జీవన్ రామ్, వ్యవసాయ కళాశాల సిరిసిల్ల ఉద్యాన శాఖ విభాగ సహాయాచార్యులు కె భవ్యశ్రీ గారు అందించిన వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.